ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మీరా మావయ్య? అత్తయ్యేమోనని తెగ భయపడిపోయాను. ఈ టైంలో నువ్వేంటమ్మా ఇక్కడ? పిల్లల్ని చూడాలనిపించింది మావయ్య, అందుకే వచ్చాను. ఇంత రాత్రిపూట ఒక్కదానివే రాకపోతే నాకు ఫోన్ చేసి చెప్తే తాముకి ఏదో ఒకటి చెప్పి రేపు నేనే పిల్లల్ని నీ దగ్గరికి తీసుకొచ్చేవాడిని కదమ్మా. నువ్వెందుకింత రిస్క్ తీసుకోవడం చెప్పు? యష్ కానీ తాము కానీ ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అయ్యేదమ్మా. రేపు నేను ఉండను మావయ్య. అదేంటమ్మా? మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికైనా వెళ్తావమ్మా? ఎక్కడికో తెలియదు మావయ్య, కానీ వెళ్ళాలి మావయ్య. ఇంకా మీ జీవితంలో సెంత ఉండదు. బహుశా మిమ్మల్ని మావయ్య అని పిలవడం ఇదే ఆఖరిసారి అవుతుందేమో. పిల్లల్ని చూసావమ్మా? ఆ దేవుడు నాకు పిల్లల్ని చూసే అదృష్టం లేకుండా చేశాడు. వెళ్తాను మావయ్య. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా నిజం చెప్పండి మావయ్య. రిషి శశి నా పిల్లలే కదా? నువ్వు సింధుకి నిజం చెప్తే నా పీక నేనే కోసుకుంటాను. ఈ ప్రశ్నకి జవాబు నువ్వు ఎన్నోసార్లు తెలుసుకుని ఉంటావు. మళ్ళీ వినాలా సింధు? నిన్ను ఇష్టపడని ఈ మనుషుల మధ్య బ్రతకడం కంటే దూరంగా వెళ్ళి నీకంటూ ఒక బ్రతుకుని ఏర్పరచుకుని మనశ్శాంతిగా ఉండమ్మా. వెళ్తాను మావయ్య. భగవంతుడా, తల్లి పిల్లల్ని దూరం చేసిన పాపంలో నేను భాగమయ్యేలా చేసావు కదయ్యా. ఈ పాపం ఎలా పోతుంది? నమస్తే అల్లుడు గారు, కాఫీ తీసుకోండి. అల్లుడా? ఎవరండి మీరు? మా ఇంట్లో మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. సంధ్య వాళ్ళ అమ్మరా? పేరు కన్యాకుమారి, నిన్ననే వచ్చింది. చూడండి, నన్ను అల్లుడు గారు అని పిలవక్కర్లేదు. జస్ట్ యష్ అని పిలిస్తే చాలు. నేనేం మీ అల్లుడిని కాదు. అయినా మీ అమ్మాయి మీకు అంతా చెప్పే ఉంటుందిగా. చెప్పుండారు బాబు.
మరి ఇంకెందుకు అలా పిలుస్తున్నారు? అంటే ఇంట్లో పిల్లకాయలు ఉంటారు, వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా. మిమ్మల్ని అల్లుడు గారని పిలవకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అందుకే అలా పిలుస్తుండాలి. ఏమీ రాదు, మీరు యష్ అని పిలవండి. మన మధ్య ఉన్న సంబంధం అంతవరకే. అల్లుడు, నువ్వే నన్ను అత్తయ్య గారు అని పిలిపించుకునేలా చెయ్యకపోతే నా పేరు కన్యాకుమారే కాదు. దావుతా ఆ, పిల్లకాయలు స్కూల్లో దింపుతాను. అలాగే. తయారు మా బిందు అంటే ఇంకా ఊరి నుంచి రాలేదేంటి? వస్తానని చెప్పింది కదా. రోజు తనే నన్ను స్కూల్కి తీసుకెళ్తుంది. బిందు రేపు వస్తుందిలేమ్మా. అను, నువ్వు రిషి శశి ముగ్గురు ఈ రోజు నుంచి ఒకే స్కూల్. చెప్పానుగా రాత్రి. చెప్పారు. నువ్వు బాగా చదువుకోవాలి, అప్పుడే మీ డాడీ కూడా త్వరగా రికవర్ అవుతారు. శశి, మీ నాన్నని కూడా రమ్మను. డాడీ, మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి అమ్మతో పాటు నువ్వు రావచ్చుగా. వెళ్ళరా? రా డాడీ, వెళ్దాం. అత్తయ్యకి పిల్లల్ని చూడను అని మాటిచ్చాను, కానీ కానీ చూడకుండా వెళ్ళడానికి నా తల్లి మనసు ఒప్పుకోవడం లేదు. ఇంటికి వెళ్ళినా ఆ అవకాశం లేకుండా పోయింది. స్కూల్ పక్కనే కాబట్టి దూరం నుంచి అయినా సరే శశి రిషిలని ఆఖరిసారి ప్రేమగా చూసుకుంటాను. గమ్యం తెలియని నా ప్రయాణానికి నా పిల్లల గుర్తుగా ఈ జ్ఞాపకాన్ని దాచుకుంటాను. బాయ్ బాయ్ డాడీ. బాయ్. ఆగండి. శశి, నా వాటర్ బాటిల్ కార్లో పడిపోయిందేమో, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. అలాగే. సంధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? రిషి గురించి అబ్బి, ఆ యమ్మి ఊరుదులు వెళ్ళిపోయిండది, ఇంక జీవితంలో తిరిగి రాదని చెప్పుండావు. ఈ విషయం తెలిస్తే రిషి ఎట్టా ఫీల్ అవుతాడా అని ఆలోచిస్తా ఉండాను. నా పిల్లల్ని అది మాయ చేసింది. ఇవాళతో ఆ మాయ వదిలిపోయింది. ఇక మీదట తన టాపిక్ రిషి ముందు ఎప్పుడు రాకూడదు. సంధ్య, నువ్వే నీ ప్రేమతో బిందు అమ్మని వాడు మర్చిపోయేలా చేయాలి. అట్నే అబ్బి, దాని గురించి నువ్వేం టెన్షన్ పడమాక. రా వెళ్దాం. ఏందమ్మే సంతోషంగా ఉండవు? నీ ప్రేమ గురించి అల్లుడికి చెప్పినావా ఏంది? ఖరీదైన బహుమతి ఏమైనా ఇచ్చినాడా? నేనేం చెప్పలేదు, ఆ అబ్బి ఏం ఇయ్యలేదమ్మి. పిల్లకాయల్ని సింధు మాయ చేసుండది. నువ్వు ఆ యమ్మిని మర్చిపోయేటంత ప్రేమ చూపించాలని ఆ అబ్బి నాతో చెప్పిండాడు.
పిల్లకాయల నోట సింధు అన్న పేరు కాదు కదా, ప్రస్తావన కూడా రాకూడదు అని ప్రేమగా నాతో చెప్పుండాడు. నీ కళ యష్కి భార్య అవడమా లేక తన పిల్లకాయలకి తల్లిగా మారడమా? రెండు అమ్మి. ఆయనకి పిల్లకాయలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని నా మీద ప్రేమగా మార్చుకోవాలని పిల్లకాయలకి అమ్మగా దగ్గరవుతా ఉన్నాను. ఇదిగో అమ్మే, పాలు కోసం పిల్లి మీద ఆధారపడటం, ప్రేమ కోసం పిల్లకాయల్ని నమ్ముకోవటం చాలా తప్పు. యష్కి దగ్గర అయ్యే దారి ఇది కాదమ్మే. మరేందమ్మి? ఇదిగో ఇక నుండి ఎట్నేసేయమ్మే. యష్ నీ వెనక ఎందుకు తిరగడో నేను చూస్తాను. అట్నే అమ్మి. సంధ్య, దామతో పిలుస్తాండది. పో అమ్మే, నేను చెప్పినాట మొదలెట్టే టైం వచ్చుండాది. పో అమ్మే పో. మీ అమ్మగారు నిన్ను చూడ్డానికి వచ్చారు అని చెప్పాం. చూశారు కదా, ఇక వెళ్ళిపోమ్మను. మా యమ్మి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నారేంటమ్మగారు? ఏంటి అత్తమ్మగారా? మా యమ్మి ఒంటరిగా ఊళ్ళో ఉండలేక నా మీద ప్రేమతో ఇడికి వచ్చుండదే. ఆ ప్రేమ తీరిపోగానే మనం చెప్పకుండానే వెళ్ళిపోతుందిలేండి అత్తమ్మగారు. ఈ కొత్త పిలిపేంటి? మళ్ళీ ఏమైనా కొత్త నాటకం స్టార్ట్ చేసావా? నాటకం కాదు, నిజం అత్తమ్మగారు. నేను నాటకాలు ఎప్పుడో ఆపేసుండాను కదా. మనస్ఫూర్తిగానే నేను మిమ్మల్ని అత్తమ్మగారు అని పిలుస్తా ఉండాను. ఉండే కొన్ని రోజులకి ఎలా పిలిస్తే నాకేంట్లే, కానీ మీ అమ్మగారికి ఏదైనా డబ్బు అవసరం ఉంటే చెప్పు, ఇస్తాను. ఫైనల్ సెటిల్మెంట్లో చూసుకోవచ్చు. దుడ్లేమొద్దు గాని ఈ కొన్ని రోజులు ఉండటం ఫైనల్ సెటిల్మెంట్ ఏంది? అవును, వచ్చిన పని అయిపోయిన తర్వాత సెటిల్ చేసి పంపించేయాలి కదా. సింధు లేనప్పుడు నీ అవసరం మాకేముంటుంది? అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదని నిన్ను తీసుకొచ్చి నాటకం ఆడించాం. ఇప్పుడు సింధునే లేనప్పుడు నీ అవసరం లేదు. త్వరలోనే నీ అకౌంట్ సెటిల్ చేసి నిన్ను కూడా పంపించేస్తాను, సిద్ధంగా ఉండు. ఏందమ్మే, మొహం ఉల్లి బొంగరం మాదిరి మాడిపోయి ఉండాది. నేను చెప్పిన ఉపాయం పని చేయలేదా? అత్త కాని అత్తనే అత్తమ్మగారు అని ప్రేమగా పిలిస్తే కరగలేదా ఏంది? కరగలేదమ్మే. కరెంటు షాక్ కొట్టే మాట ఒకటి చెప్పుండది. ఏందది? ఈడ నీ అవసరం అయిపోయిండది, ఇంకా నాటకం ఆపి ఊరికి పొమ్మని చెప్పుండది. ఏంది ఈ ఏసి? చిచ్చి, ఈ ఇంటిని వదిలిపోవాలా? చల్లగాలిలో కూడా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయందమ్మే. అమ్మే, నాకు ఏసి కావాలమ్మే. ఆ అబ్బి లేకుండా నేను బతకలేను. నువ్వు చెప్పిన ఉపాయం ఉల్లిపాయంత సాయం కూడా చేయలేదు. వేరే ఏదైనా ఆలోచించమ్మే. నా ప్రేమని గెలిపించాల్సిన బాధ్యత నీదే అమ్మే. నీ ప్రేమని గెలిపించడమే కాదు, నేననుకున్నది జరగాలన్నా, మనం ఏడ్నే పాతుకుపోవాలన్నా ఏం చెయ్యాలా? నేననుకున్నది జరగాలంటే ఇదిగో అమ్మే, సింధు ఏడకో పోయి ఉంటాదని మనల్ని ఏడ నుండి పొమ్మంటా ఉండారు. ఒకవేళ ఆ అమ్మని తిరిగి తీసుకొస్తే మనల్ని ఎవ్వరూ కదపలేరు కదా. అవునమ్మే, కానీ ఆ అమ్మి ఏడికి పోయిండాతో మనకి తెలియదు కదా. అట్టడితే మనం ఎట్ట ఎతుకుతాం? ఆ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు యష్ని నీ వైపు ఎట్టా తిప్పుకోవాలో చూసుకో. అట్నే అమ్మి. అంటే బిందు అమ్మ ఇంకా తిరిగి రాదా? రిషి, వాటర్ బాటిల్ కోసమని వచ్చి ఇక్కడేం చేస్తున్నావు? అది కాదు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? బిందు అమ్మ ఊరెళ్ళిపోయింది. అవును. ఇంకా లైఫ్లో
బిందు అమ్మ తిరిగి రాదంట. ఊరు వెళ్ళి పని చూసుకొని వస్తానని నాతో చెప్పింది కదా. లేదను, అమ్మ మనతో అబద్ధం చెప్పింది. అమ్మనింకా మనం చూడలేం. నీకెవరు చెప్పారు రిషి? వాటర్ బాటిల్ కోసం వస్తుంటే నాన్న సంధ్య ఆంటీ మాట్లాడుకోవడం నేను విన్నాను. అలా ఎలాగా? అమ్మ లేకుండా నేను ఉండలేనను. బాధపడకు రిషి, ఊరు వెళ్ళాలంటే బస్ ఎక్కాలి కదా. పక్కనే బస్ స్టాండ్ ఉంది, తను అక్కడ ఉందేమో. మనం వెళ్ళి వెతుకుదాం. పద. ఓకే దెన్ బాయ్. చంద్ర, కాఫీ తాగు. తాగే మూడ్ లేదు. తాగితే మూడు అదే వస్తుంది, తాగు. ఎక్స్క్యూజ్ మీ, మే కమన్? రండి. థ్యాంక్ యూ. చెప్పండి. యశ్ ఉన్నాడా? ఉన్నాడు. కొంచెం పిలుస్తారా? యష్, నీకోసం ఎవరో వచ్చారా? మేడం, యశ్. మీరు మీరు అలా నిలబడి ఉన్నారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు కూర్చోండి. కాల్ చేస్తే నేనే మీ ఆఫీస్కి వచ్చేవాడిని కదా మేడం, మీరు రావడం దేనికి? ఇట్స్ ఓకే, నీతో మాట్లాడాలని వచ్చాను. యష్, తను సునంద రంగరాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ సునంద గారు. మేడం, మా అమ్మ మా నాన్న. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. మీ గురించి మా వాడు చెప్పాడు. మీలాంటి గొప్ప కంపెనీ నుంచి మా వాడికి ప్రాజెక్ట్ రావడం నిజంగా మా అదృష్టం. అవునసలా మీ ప్రాజెక్ట్ రావడం వల్లే ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యకి సత్వర పరిష్కారం దొరికింది. చెప్పండి మేడం, ఏం మాట్లాడాలి? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వాస్తవ్ని పలకరించి వస్తున్నాను. ఏంటి మేడం ఇది? వాస్తవ్ ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేని సిచ్యువేషన్. సో ఇక నుంచి తన కంపెనీ బాధ్యతల్ని బిందుని చూసుకోమని బిందుని తన కంపెనీ చైర్మన్ గా అపాయింట్ చేసిన లెటర్. రేపటి నుంచి నువ్వు సింధు కలిసి వర్క్ చేయాలి. యాక్చువల్గా బిందు వల్లే వాస్తవ్ కంపెనీ రెప్యుటేషన్ పెరిగింది. ప్రాజెక్టులో నీకు చాలా హెల్ప్ అవుతుంది. అవును, బిందు మీ ఇంట్లోనే ఉంటుందంట కదా, వాస్తవ్ చెప్పాడు. బిందు ఎక్కడుంది? ఒకసారి తన్ని పిలు, తనతో మాట్లాడాలి. అదిగో బిందు ఆంటీ. అమ్మా, అమ్మా. బిందు గురించి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి యష్? తను జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది మేడం. వాట్? అలా ఎలా వెళుతుంది? మీరు నాకు అగ్రిమెంట్ కూడా చేశారు. చూడండి, ఈ ప్రాజెక్ట్ టీంలో మెయిన్ ఎంప్లాయీస్ ఎవ్వరూ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నా పర్మిషన్ లేకుండా డ్రాప్ అవ్వకూడదని రాసుంది. ఇది చూడలేదా మీరు? ఓకే మేడం, బిందు మీ రూల్ని బ్రేక్ చేసింది కాబట్టి తననే ప్రాజెక్ట్ నుంచి క్యాన్సిల్ చేసేయండి. అదెలా కుదురుతుంది? ప్రాజెక్ట్లో బిందు ఉండాల్సిందే. ఏ చిన్న మిస్టేక్ జరిగినా
నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. మిమ్మల్ని కోర్టుకు లాగి మీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను. బిందు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే దానికి మేమేం చేస్తాం? అమ్మా, నువ్వు ఊరెళ్తే తిరిగి రావంట కదా. అదేమీ లేదు రిషి, మళ్ళీ వస్తాను. నేను నమ్మను, నువ్వు రావమ్మా. నాన్న సంధ్య ఆంటీ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? నేను పోనివ్వను. లేదు, బిందు అలా చెప్పకుండా వెళ్ళదు. సంథింగ్ ఏదో జరిగింది. మీ మధ్య ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి మళ్ళీ రిపీట్ అయ్యాయా? అదేం లేదు మేడం. మా ప్రాజెక్ట్ మీ కంపెనీ పేర్ల మీద ఆల్రెడీ మార్కెట్లో పబ్లిసిటీ అయిపోయింది. ఈ టైంలో మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటే కోర్టులో కేసు ఫైల్ చేసి మీ కంపెనీ క్లోజ్ చేయించటమే కాదు, మిమ్మల్ని జైలుకి కూడా పంపించగలను. బిందు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా వెతికి తీసుకురండి. ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియని మనిషి గురించి ఎలా వెతకాలి మేడం? అది వీలు కాదు మేడం. అయితే మీరు జైలుకు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. తొందరపడకండి మేడం, మేము వెతికి తీసుకొస్తాం. చంద్ర, ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. అవును, చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు ప్రాజెక్ట్ ఆపుతారా మేడం? ఇందులో మా తప్పేం లేదు మేడం. వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. బిందు రావడం తప్ప వేరే ఏ మార్గము లేదు. అది వెళ్ళాల్సింది ఈ ఇంట్లో నుంచి కాదురా, రిషి శశి మనసులో నుంచి. అది ఏ పిల్లల్ని చూసుకొని ఇక్కడికి వచ్చిందో వాళ్ళనే శత్రువులుగా మారుస్తాను. సింధుని వదిలించుకోవడానికి మనకి మిగిలిన ఆఖరి అవకాశం ఇదే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.